రోజు హరీష్ రావు గారి మీద కవిత గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు. చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ రోజు తిహార్ జైలుకెళ్ళినప్పుడు ఆమెకు బెయిల్ విషయంలో గాని, పక్కనుండి, దగ్గరుండి ఆమె మీకు ఆమె ఒక్కటే మాట చెప్తా. మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను ఏమంటున్నా, హ్మ్. పార్టీకి ఒక బాధ్యత ఉంటది. హ్మ్. పార్టీలో ఆమె సభ్యురాలు, పార్టీలో ఆమె గతంలో ఎంపీ, పార్టీలో ఆమె ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తా ఉన్నది. ఈ కేసు అనేటువంటిది జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ కేసీఆర్ గారిని ఎదుర్కోక చేసినటువంటి కేసు. కేసీఆర్ గారి కోసం బలైనటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తి కవితక్క. హ్మ్. ఇద్దరు బిడ్డలను వదులుకొని, భర్తను వదులుకొని 5.5 నెలలు 48-50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అక్కడ ఢిల్లీలో, తిహార్లో ఆ ఉష్ణోగ్రతల మధ్యన ఆమె ఆరోగ్యం కూడా పూర్తిగా చెడిపోయి, ఒక ఆడబిడ్డ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి బీజేపీ చేసిన కుట్రలకు బలై కేసీఆర్ గారిని ఎదుర్కోలేనటువంటి ఆ పార్టీ కవితక్కను బలి చేసుకుంటే త్యాగం మాది, భోగం వాళ్ళది. ఇలా త్యాగం చేసిన బిడ్డ కవితక్క అయితే ఇంకా త్యాగశీలిపుని మాట్లాడుతున్నటువంటి విధవలెవరు? ఇలా బీఆర్ఎస్ సోషల్ మీడియా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది. హరీష్ రావు చెప్పు చేతుల్లో పనిచేస్తుంది. హరీష్ రావు కబందాస్తాల్లో పనిచేస్తుంది. దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తి రామన్న ఇంకా కూడా కన్ను తెరుచుకోకపోతే ఏం లాభం? ఇలా ఇదే ప్రభుత్వం పని విచారణ చేపట్టమని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తే గుడ్డిగా పోయి ఈయన కూడా అదే మాట మాట్లాడతాడు. ఇలా ప్రజలు చూస్తలేరా? ఏం ఏం ఇంతవరకు మీరు చేసినట్టు ప్రజా పోరాటాలు ఏంది? ఎంతో మంది అకాల వర్షాలతో రైతన్న లాగమ్మైతే ఒక రైతును పరామర్శించిల్లా, పంట నష్టం గురించి మాట్లాడి ఎక్కడైనా పంట నష్ట పరిహారం ఇవ్వాల రైతులకు అని చెప్పేసి ఎక్కడైనా చెప్పిల్లా, వరద బాధితులను పరామర్శించిల్లా, ఎక్కడన్నా ఏది కూడా పరామర్శించకుండా జూబిలీస్కు డంపై ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ సంబంధించినటువంటి మంత్రులు వీళ్ళందరూ ఇక్కడ డంపై పనిచేసారు. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, మేము ప్రతిపక్షంగా ఉన్నాం. తెలంగాణ జాగృతి కాబట్టి నీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, తెలంగాణ జాగృతి మాత్రమే ఈ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీ. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు లేవు. వీళ్ళు బీఆర్ఎస్ దేశాన్ని ఉద్ధరించడానికి బీఆర్ఎస్ గా భారత రాష్ట్రం పోయినప్పుడు వీళ్ళు ప్రాంతీయ పార్టీ అవుతారు. అయిపోయింది, వీళ్ళ ప్రాంతం గొడవ అయిపోయింది. ప్రాంతాన్ని మొత్తం పాతరే వేసేసిళ్ళు, అయిపోయింది. ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసిళ్ళు కదా, వీళ్ళకి సంబంధించినటువంటి నీళ్ళు వదిలేసిళ్ళు దానికి. ఈ రోజు ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని కూడా జాతీయ పార్టీలు అయిపోయినాయి. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ, రాబోతున్న పార్టీ కేవలం తెలంగాణ జాగృతి పార్టీ. రేపు అది మాత్రమే జెండా ఎగరేస్తాం. మీకు ఒక మాట బ్రహ్మం గారు చెప్తారు కాలజ్ఞానంలో, ఒక మైనా వచ్చేసి గోల్కొండ కోట పైన నాట్యం ఆడును అని చెప్పేసి. మైనా అంటే ఒక మైల, ఒక నెమలి అని అర్థం. అంటే అట్లాంటి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునేటువంటి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి కూడా జరుగుతుంది అంటున్నారు కదా. అదే విధంగా రేపు రోజున తెలంగాణ జాగృతి ఈ రాష్ట్ర సంబంధించినటువంటి ముఖ చిత్రాన్ని మార్చడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మీకు ఒక అంశం చెప్తాం, 38% ఓట్ బ్యాంక్ అనేటువంటి ఏ పార్టీకి సంపూర్ణంగా వస్తుందో ఆ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఈ 3 పార్టీలు గట్టి ఎలక్షన్స్ చేస్తూ దాంట్లో జాగృతి కూడా బయటకు వచ్చేసి మేము కంటెస్టెడ్ చేసిన తర్వాత ఏ పార్టీకి సరైన మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? కాబట్టి మీకు చాలా కీలకమైనటువంటి ప్రభావవంతమైనటువంటి పరిస్థితులలో మా యొక్క రాజకీయాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉంటాయి. యువతకు పెద్దపీట వేయబోతున్నాం, మహిళలకు పెద్దపీట వేయబోతున్నాం. ఓ బహుజన రాజ్యాధికార దిశగా అందరిని, బహుజనులు, అణగారిన వర్గాలను చట్టసభలో తీసుకురాకపోతున్నాం. రైట్. వ్యక్తిగా కాదు, నెక్స్ట్ శక్తిగా తిరిగి వస్తా అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. నిజంగానే శక్తిగా వచ్చే ఛాన్స్ ఉందా? 100% ఉంది కదా. అంటే మరి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎందుకు పార్టిసిపేషన్ చేయలేదు మీరు? మేము పార్టీకి ఏర్పాటు కాలే, ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయాలి. అంటే ఒక రెచ్చగొడితేనే మీరు పార్టీ పెట్టాలని, ఇంకోటి ఏదైనా చేయాలనే ఆలోచన మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఆటోమేటిక్ గా కవిత పార్టీ పెడుతుంది అని ఎప్పుడైతే కొన్ని వర్గాలు అన్నాయో, కొన్ని పార్టీస్